హాయ్ ఫ్రెండ్స్, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఈ పథకం గురించి ఎంతమందికి తెలుసు? ఇటువంటి పథకాలు ఎన్ని మిస్ అయిపోతున్నారు మీరు? సో అటువంటి అప్డేట్స్ కూడా పెట్టాలని మన ఛానల్లో నిర్ణయించడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మనం ఈరోజు పథకాన్ని గురించి వచ్చేద్దాం. కేంద్ర ప్రభుత్వ పథకం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన. ఈ పథకం పేరులోనే ఉంది, కిసాన్ అంటే రైతులకు బెనిఫిషియరీ ఉంటుంది. సో ఈ రైతులు వీళ్ళకు ఉండవలసిన ఎలిజిబిలిటీ ఏంటి, ఈ స్కీమ్ యొక్క ఉద్దేశం ఏంటి, స్కీమ్ ద్వారా ఎంతమంది లబ్ధి పొందుతున్నారు కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది, ఎంతమందికి చేకూరనున్నాయి, 6,000 రూపాయలు అనేది ఎవ్రీ ఇయర్ ఫైనాన్షియల్గా మీకు సపోర్ట్ అవుతుందని కేంద్ర ప్రభుత్వం నుంచి 6,000 రూపాయలు అనేది మీ బ్యాంక్ అకౌంట్లో డైరెక్ట్గా పడుతున్నాయి. దానికోసం ఏ విధంగా మీరు ప్రిపేర్ కావాలనేది నేను చెప్తాను ఇప్పుడు. మిస్టర్ పీయూష్ గోయల్ అనౌన్స్డ్ స్కీమ్ నేమ్లీ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన. పీయూష్ గోయల్ గారు దీన్ని అనౌన్స్ చేయడం జరిగింది, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన. దీని ప్రకారం 12 కోట్ల చిన్న సన్నకారు రైతులకు ప్రతి సంవత్సరానికి 6,000 రూపాయలు అనేది వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్లో వేయడం జరుగుతుంది. మనకు నిన్న జరిగిన అప్డేట్ కూడా అప్డేట్ చేయడం జరిగింది. నిన్న గోరఖ్పూర్లో ప్రధానమంత్రి గారు 1.01 కోట్ల మందికి ఫస్ట్ విడత అంటే 3 విడతలుగా మీకు బ్యాంకులో వేయడం జరుగుతుంది మనీ అనేది. ఫస్ట్ విడత మనీ అనేది వేసేశారు, అప్పుడే 2,000 రూపాయలు అనేది ఆల్రెడీ అకౌంట్లో వేయడం జరిగింది. ఉత్తరప్రదేశ్, కర్ణాటకతో సహా 14 రాష్ట్రాలకు చెందినటువంటి రైతులకు 2,000 రూపాయలు ఫస్ట్ విడత అనేది రిలీజ్ చేయడం జరిగింది. తెలంగాణ, ఏపీలో కూడా పడతాయి, కాకపోతే ఇంకా టైం ఉంది. దీనికి సంబంధించిన వెబ్సైట్ చూసుకుంటే మనం, ఒక్క నిమిషం ఆగండి, వెబ్సైట్ చూస్తున్నా. ఓకే, దీనికి సంబంధించిన వెబ్సైట్ చూసుకుంటే pmkisan.nic.in వెబ్సైట్లో కూడా పూర్తి స్థాయిలో ఇంకా అప్డేట్ రాలేదు, అప్డేట్ పెట్టున్నారు. అండ్ ఈ పథకం వచ్చేసరికి మనకు 1 ఫిబ్రవరి రోజు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన బెనిఫిట్స్ అనేది డిసెంబర్ 2018 ఆన్వర్డ్స్ అంటే 2018 తర్వాత నుంచే మనకు ఈ 2019 సంవత్సరానికి కానీ ఈ బెనిఫిట్స్ అనేది మనకు చేరడం జరుగుతుంది. 12 కోట్ల చిన్న సన్నకారు రైతులకు ఈ అమౌంట్ అనేది ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 75,000 కోట్లు అనేది మనకు యూనియన్ బడ్జెట్లో పెట్టడం జరిగింది. 2019-20 బడ్జెట్లో ఈ స్కీమ్కు 75,000 కోట్లు కేటాయించడం జరిగింది. సో దీనికి ఎలిజిబిలిటీ ఏంటి, ఈ స్కీమ్ మీరు పొందుకోవాలంటే రైతుకు ఉండవలసిన అర్హతలు ఏంటంటే క్లియర్గా ఇచ్చారు మనకు. ఎనీ ఫార్మర్, ఎవరైనా రైతు ఫ్యామిలీ ఇంక్లూడింగ్ హస్బెండ్, వైఫ్ అండ్ లెస్ దెన్ 18 years old చిల్డ్రన్, అంటే వైఫ్, హస్బెండ్, వాళ్ళ చిన్న కుమార్ 18 years old చిల్డ్రన్ అంటే 18 సంవత్సరాల కన్నా తక్కువగా ఉన్నటువంటి వాళ్ళ పేరు మీద 2 hectare ల్యాండ్ అంటే 5 ఎకరాల కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే ఈ స్కీమ్కి వర్తించదు. 5 ఎకరాల ల్యాండ్ ఉంటే వీళ్ళు టోటల్ అరౌండ్గా తీసుకుంటారు ఫ్యామిలీ మొత్తం మీద. భర్త, భార్య, వాళ్ళ కొడుకు ఉంటే, ఒకవేళ చిన్న కుమారుడు అంటే 18 years దాటిన అబ్బాయి కాకుండా 18 years కన్నా తక్కువగా ఉన్న అబ్బాయి పేరు మీద ఓవరాల్గా ల్యాండ్ సెలెక్ట్ చేస్తే 5 ఎకరాల కన్నా తక్కువగా ఉన్నట్లయితే మీరు స్కీమ్కి ఎలిజిబుల్ అవుతారు. ఓకేనా? ఇంకొకటి, మీ దగ్గర 5 ఎకరాల ల్యాండ్ ఉంది కానీ మీరు దాన్ని దున్నట్లేరు, ఎటువంటి పంట వేయట్లేరు, అటువంటిప్పుడు కూడా మీరు స్కీమ్కి ఎలిజిబుల్ అనేది కారు. ఓకే, తర్వాత వేరే దగ్గర ప్లేస్లో మీకు ల్యాండ్స్ ఉన్నాయి, దీని ఒక్కదాన్నే మీరు చూపించినప్పటికీ మీకు ఆ ల్యాండ్ కూడా పరిగణలోకి రావడం జరుగుతుంది, మీరు ఈ స్కీమ్కి ఎలిజిబుల్ కారు ఆ టైంలో కూడా. అలాగే 1 ఫిబ్రవరి 2019 వరకు రికార్డ్స్లో మీ పేరు మీదుగా ల్యాండ్ ఉండాలి, అప్పుడు మాత్రమే మీరు ఈ పథకానికి ఎలిజిబుల్ అవుతారు, లేకపోతే ఎలిజిబుల్ కాదు. సో మీ దగ్గర ఉంచుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, మీకు సర్వే చేయడం జరుగుతుంది, లేదా ఆన్లైన్లో కానీ అప్లై చేసుకోవడం కోసం గవర్నమెంట్ అనేది పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్లో అప్లై చేసుకోమని దీనికోసం, లేదా సర్వే కానీ చేసినప్పుడు మీ దగ్గర ఉండవలసినవి ఏంటంటే ఆధార్ కార్డు ఉండాలి, ఈ ఫార్మర్ ఎవరైతే అప్లై చేసుకున్నారో. అలాగే ల్యాండ్ ఓనర్షిప్ ప్రూఫ్ అంటే మీ దగ్గర ల్యాండ్కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉండాలి. తర్వాత ఆధార్ లింక్డ్ నుండి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఉండాలి. ఓకేనా? ఇవి ఉంటే మీరు దీనికి ఎలిజిబుల్. ఇన్ కేస్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్ 10 hectare, ఓకేనా, 2 hectare అంటే 5 acres అన్న మనం. సో 10 hectares ఉంటే ఎటువంటి బెనిఫిట్ పొందలేరు. ఒకవేళ మీరు చాలా మంది ఉన్నారు అన్నదమ్ములు, మీ ఓన్ ల్యాండ్ మొత్తం కూడా అన్నదమ్ముల పేరు మీద ఉంది అనుకుందాం, ఒక 5 members పేరు మీద ఉంది. సో ప్రతి ఒక్కరికి 5 ఎకరాలు వచ్చే అవకాశం ఉంది. మీకు టోటల్గా 25 ఎకరాల పొలం ఉంది, 5 పేరు మీద ఉంది. ఓకేనా? చూడండి ఇక్కడ, ఇన్ కేస్ ఆఫ్ ల్యాండింగ్ ఆఫ్ 10 hectare ఓన్డ్ బై 5 families ఈచ్ ఓయింగ్ 2 hectares, 5 ఫ్యామిలీస్కి ఉన్నటువంటి
10 హెక్టార్స్ భూమి ఉంది 5 ఫ్యామిలీస్కి. సో ప్రతి ఫ్యామిలీ కూడా 5 ఎకరాలు వచ్చే అవకాశం ఉంది. వీరందరూ కూడా ఎలిజిబిలిటీ అని ఇవ్వడం జరిగింది. మీరు ఎలా ఉన్నప్పటికీ ల్యాండ్ అనేది 5 ఎకరాలు లేదా 5 కన్నా తక్కువగా ఉన్నట్లయితే ఈ స్కీమ్కి ఎలిజిబిలిటీ కింద వర్తించడం జరుగుతుంది. దీనికి అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు ఈ బెనిఫిట్ పొందాలనుకున్నట్లయితే మీ దగ్గర 5 ఎకరాల కన్నా తక్కువగా ఉండాలి ల్యాండ్ అనేది. అలాగే ఫిబ్రవరి కన్నా ముందే మీ పేరు అనేది నమోదు చేసి ఉండాలి, ఆన్లైన్లో కానీ రికార్డ్స్లో కానీ. అండ్ రీసెంట్గా ల్యాండ్ కొన్న వారికి ఈ పథకం అనేది వర్తింపదు. వీళ్ళు ఇంకా 5 ఇయర్స్ వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళు 5 ఇయర్స్ వెయిట్ చేసిన తర్వాత మీకు ఈ పథకం అనేది వర్తిస్తుంది. అంతవరకు మీకు స్కీమ్ అనేది వర్తించదు. సో దీనికి సంబంధించిన లింక్ ఒకటి ఇస్తున్నాను నేను, మీరు మళ్ళీ ఒకసారి క్లియర్గా చదువుకోండి. www.pmkisansammannithi.in. ఇది ఒక బ్లాగ్, అన్అఫీషియల్ బ్లాగ్ అయినప్పటికీ కూడా వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇందులో మీకు దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఉన్నాయి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. నిన్న జరిగినటువంటి అప్డేట్ కూడా వాళ్ళు అప్డేట్ చేయడం జరిగింది. గోరఖ్పూర్లో ప్రధానమంత్రి గారు వాళ్ళు జమ చేసినటువంటి అమౌంట్ 2,000 ఏదైతే బ్యాంక్ అకౌంట్లో రైతుల బ్యాంక్ అకౌంట్లో జమ చేశారో, ఉత్తరప్రదేశ్ కర్ణాటకతో సహా 14 రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతుల అకౌంట్లో జమ చేశారో దానికి సంబంధించిన అప్డేట్ కూడా పెట్టడం జరిగింది. ఈరోజు పేపర్లో కూడా అప్డేట్ చేసినట్టు క్లిప్పింగ్ రావడం జరిగింది. అలాగే ఈ 3 విడతలు వేయడం జరుగుతుంది. 6,000 ఒకేసారి ఇవ్వరు, 3 విడతలు వేయడం జరుగుతుంది. ఈ ఎలక్షన్ కన్నా ముందే 2 విడతలు వేస్తామన్నట్లుగా వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఎలక్షన్ తర్వాత 1 విడత వచ్చే అవకాశం ఉంది. యాజ్ పర్ ద నవభారత్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం ద గవర్నమెంట్ మైట్ డిస్ట్రిబ్యూట్ ఫస్ట్ 2 ఇన్స్టాల్మెంట్స్ బిఫోర్ ద ఎలక్షన్స్ కన్నా ముందే 2 విడతలు వేయడం జరుగుతుంది. ఎలక్షన్స్ తర్వాత 1 విడత వేయడం జరుగుతుంది. ఇంకొక లిస్టు మీరు ఎలిజిబిలిటీ కాదా అన్న లిస్టు కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ లిస్ట్ అనేది 26 ఫిబ్రవరి తర్వాత అవైలబుల్గా ఉంటుంది. సో దానికి సంబంధించి వెబ్సైట్ అనేది విజిట్ చేసుకోవచ్చు. ఓకేనా, మనకు వెబ్సైట్ అనేది విజిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు లిస్ట్ అప్డేట్ చేయడం జరుగుతుంది. అక్కడ మీ స్టేటు క్లిక్ చేసుకొని చెక్ చేసుకుంటే మీ పేరు ఉందో లేదో తెలుస్తుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేయండి, అలాగే తప్పకుండా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.